హాయ్ ఫ్రెండ్స్, సో ఈరోజు వీడియో వచ్చేసి వాట్సాప్లో మనకి ఒక కొత్త అప్డేట్ అయితే తీసుకొచ్చిందండి. ఈ అప్డేట్ వచ్చేసి మనకి వాట్సాప్ స్టేటస్ గురించి అనమాట. సో ఇంతకుముందు మనం వాట్సాప్ స్టేటస్ పెట్టాలి అంటే మనకి దానికి ఒక టైం లిమిట్ అనేది ఉండేది కదా. ఓన్లీ మనం 30 సెకండ్స్ మాత్రమే టైం లిమిట్లో అయితే పెట్టుకునే వాళ్ళం. ఒక 1 మినిట్ 1.5 మినిట్ వీడియో అనేది మనము ఫర్ ఎగ్జాంపుల్ 1.5 మినిట్ వీడియోని 3 టైమ్స్ అయితే మనం పెట్టగలిగే వాళ్ళం కదా. కానీ ఇప్పుడు మనకి ఈ వీడియో వచ్చేసి 26 సెకండ్స్ అయితే ఉంది కదా. సో మనం ఇది అనేది ఆటోమేటిక్గా సెండ్ చేయగలుగుతాం, స్టేటస్ అనేది పెట్టగలుగుతాం. కానీ ఇప్పుడు మనం 1 మినిట్ వీడియోని మనం పెట్టగలుగుతామా లేదా అనేది చెక్ చేద్దాము. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఒక వీడియో అనేది నేను సెలెక్ట్ చేసుకుంటాను. ఈ వీడియో చూద్దాం. ఇగో చూడండి, ఇది వచ్చేసి 3 మినిట్స్ ఆర్ 4 మినిట్స్ వీడియో అనమాట. సో మనకి ఇక్కడ కొంచెమే మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి, 1 మినిట్ అని మీకు కనిపిస్తుంది కదా. 60 సెకండ్స్ వీడియో అనేది మనము స్టేటస్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొంచెం జరుపుతాను చూడండి, ఇట్లా ఇది వచ్చేసి టోటల్ 2 మినిట్స్ 55 సెకండ్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి అనమాట. ఇది వచ్చేసి 3 మినిట్స్ 55 సెకండ్స్ వీడియో అండి. ఇప్పుడు నేను 1 మినిట్ వచ్చేలాగా పెడతాను. సో చూసారు కదా, మీకు ఇక్కడ కింద కనిపిస్తుంది కదా 1 మినిట్ అని. సో ఈ 1 మినిట్ మనం సెండ్ అనేది చేశాక మనకి అవుతుందా లేదా అనేది చూద్దాము. ఇక్కడ ఇది ఉంది కదా, ఇదైతే క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేశాక ఇది మనకి స్టేటస్ అవుతుందా లేదా అనేది చెక్ చేద్దాం. సో చూసారా, మనకి జస్ట్ నౌ అయితే వచ్చేసింది కదా. మనకి ఇప్పుడు ఈ 1 మినిట్ వీడియో అనేది స్టేటస్లో అయితే అప్లోడ్ అయితే అయిందనమాట. సో ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీకు ఈ అప్డేట్ వచ్చిందా లేదా అనేది. ఒకవేళ రాకపోతే కనుక మీరు ఒకసారి మీ వాట్సాప్ని ప్లేస్టోర్లో అయితే అప్డేట్ చేయండి. అప్డేట్ చేస్తే మీకు కూడా ఈ 30 సెకండ్స్ లిమిట్ కాస్త 1 మినిట్ అయితే అవుతుందన్నమాట. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.